అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వీడియోలో మాఘపురాణం అనేటువంటి ఒక పురాణంలో 3వ అధ్యాయం మనం తెలుసుకుందాం. మరి ఈ అధ్యాయంలో విశేషమైనటువంటి ఒక కథ ఏమిటి, ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం, వాటి ఫలితం ఏమిటి, మాఘస్నానం యొక్క విశిష్టత ఏంటి, పురాణం యొక్క లక్షణం ఏమిటి అనేది ఈ వీడియోలో గురుపుత్రిక కథ అనేటువంటి ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఒక దైవ ప్రార్థనతోటి మనం ప్రారంభం చేద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మాతా పితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ధనము, సంపద, పుత్రులు, పౌత్రులు, సౌభాగ్యం, దాంపత్య సుఖం, ఆరోగ్యం, వ్యవహార లాభం ఇవన్నీ కూడా మనకు మంచిగా కలగాలని ఈ యొక్క మనం చెప్పినటువంటి ఒక శ్లోకంలో దాని అర్థం. మరి కాబట్టి ఆ గణపతి, కుమారస్వామి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, శివుడు అన్నీ కూడా దేవుళ్ళ కలయికతోటి ఉన్నటువంటి ఒక శ్లోకం. మాతాపితరోనుగ్రహం, తల్లి తండ్రి యొక్క అనుగ్రహం చేత మనకి ఇవన్నీ కూడా కలిసి ఆనందమైనటువంటి జీవితం వారు ప్రసాదించుగాక అని చెప్పని పెద్దవారికి నమస్కారం చేస్తూ మాఘపురాణంలో 3వ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం. సర్వమంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావంచే పూర్వముఖ బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవికి మరొక కథను తెలుపుతున్నాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసినటువంటి యొక్క పాపమేమిటి? మాఘస్నానమున పాప విముక్తి నందినటువంటి విధానం ఏమిటి? దాని అంతయు కూడా వివరముగా చెప్పగోరుతున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనేటువంటి గ్రామంలో సుదేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయినటువంటి కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనేటువంటి శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా అక్కడికి వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్నటువంటి గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములతో ఉన్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్పిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశములో నాకు నీతో కలిసి కొపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి తీరా కవలించుకొనుమని రమ్మని పిలుచుచుండెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లనకుము. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇలా అనుచితముగా నీవు పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి వస్తుంది. కావున ఇంటికి పోదాము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుంటారు.
ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు దర్భలు మున్నగు వాణిని కొనిపోదము రమ్ము అని చెప్పని అతడు పలికాడు. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖునితో సమానం. ఒకరినొకరము కౌగలించు కనుక సుఖమునందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపు అని నిష్ఠురముగా మన్మథావేశంతో మాట్లాడింది. సుమిత్రుడును ఏమీ చెయ్యవలెనో తెలియని స్థితిలో ఉండిపోయాడు. చివరికి అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మథశయ్యను చేర్చుకొని మనోహరమైనటువంటి ఆ యొక్క వాతావరణములో యథేచ్ఛాసుఖములను అనుభవించారు. వారిద్దరును తృప్తి పడిన తర్వాత సమిధలు మున్నగు వాణిని తీసుకొని గ్రామమునకు బయలుదేరి గురువు శిష్యుడు తెచ్చినటువంటి సమిధలు మున్నగు వాణిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి నొందుమని చెప్పని లోనికి పంపెను. ఆమెయు అట్లే అని లోనికేగను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త అకస్మాత్తుగా మరణించాడు. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్నటువంటి కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించుచుండెను. అయ్యో, సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైనటువంటి వైధవ్యము కలిగినదేమి? ఈమెకెట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, ఓ జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టేదనని ధైర్యము చెప్పాను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించను. యోగి సుదేవును భార్యపుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగమునందియట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యౌవనవతియగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె ఆత్మహత్యను చేసినది. ఆ యొక్క రోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము అనేది కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమునను ఎట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికి ఒక కారణము కలదు. వినుము, ఈమె తన పూర్వజన్మములో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము నాచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసినటువంటి గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసినది. ఆ యొక్క పుణ్య బలమున ఈమె పవిత్రమైనటువంటి వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ యొక్క దోషము వలన ఈమె తమ కర్మఫలముల ఇట్లా అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో అతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుబడును. ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుచున్నది విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపం ఏమి చేసిన పాపం పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు? ఇవన్నీ కూడా నాకు సందేహం. దయచుంచి చెప్పుడని పరిపరి విధములా ప్రార్థించను. అప్పుడు ఆ యోగి, ఓయే విద్వాంసుడ, నీ కుమార్తె చేసినటువంటి పాపములు పోవుటకు, నీ కుమార్తె చేసినటువంటి పాపములు పూర్తిగా నశించుటకు, ఆమె మాంగళ్యము నిల్చున్నట్లును చేయుటకు ఒక ఉపాయం అనేది కలదు. శ్రద్ధగా వినుము, దానిని నేను చెబుతానని చెప్పని ఈ విధంగా చెబుతున్నాడు. మాఘమాసమున ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి
షోడశోపచార పూజములతో పూజించవలేను. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలేను. ఈ విధముగా నీవచే ప్రతిదినము ఈ విధంగా పూజను చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ, మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదవులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేద భోజనము పెట్టి గౌరవింపవలెను. ఈ విధంగా పూజించి గౌరవించి మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షేము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతము ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారి అనుప్రవాహము నొంది చిరకాలము పరమేశ్వరుని యొక్క అనుగ్రహమును పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములను ఉందుదురు అని యోగి వివరించి దాని దారిన వాడు పోయాను. సుదేవుడు యోగి మాటలను విని నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైనటువంటి కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరను. కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సులో కానీ కాల్వలో కానీ బావిలో కానీ లేకుంటే చేదురు బావి దగ్గర కానీ లేకుంటే ఇంట్లో కానీ తీరమున కానీ స్నానము చేసి తీరమున శ్రీహరిని నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వ సుఖములను అంది పరమున వైకుంఠవాసులగుదురు. ఈ విధంగా చేసిన మంచి ఫలితం కలుగుతుంది సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘమాస స్నానాన్ని చక్కగా వివరించను. మరి మాఘమాసం యొక్క విశిష్టత, వాటి ఫలితము, ఎంతటి వారినైనాను వారి యొక్క మనోభావములు నెరవేర్చి పాపములు నశింపజేసేటువంటి అతి పుణ్యకరమైనటువంటి యొక్క మాఘమాస విశిష్టతను మనం 3వ రోజు విధానంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసములో స్నానాలు చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి తోచిన విధంగా వారిని సత్కరించి పుణ్యకార్యాలు చేయుతూ వ్రత ధర్మాచరణను ఆచరిస్తూ ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క మనస్సుతో కార్యక్రమాలతో ఉంటూ పరమశివుని భక్తితో వేడుకొనుట వలన అత్యంత శుభ ఫలాలు మనకు కలుగుతున్నాయని మరి పురాణం మనకు చెబుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క పుణ్య ఫలాలను పొంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్.